హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ లైఫ్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసి బాలాజీ కళాట్లో అయితే ఉన్నాం, కొరుట్ల. ఈరోజు మనకి ఎంట్రెన్స్ లో పెద్ద విగ్రహం అయితే కనబడుతుంది కదా. దాదాపు 22 ఫీట్ల వరకు అయితే విగ్రహం నుంచి ఉండొచ్చు మనకి. ఇంకా మీకు లోపల చూపెడతా, భారీ విగ్రహాలు అయితే ఉన్నాయి. మనకు దాదాపు మొత్తం కలరింగ్ అయితే అయిపోయింది విగ్రహాలు. అది మనకి ఇక్కడ ముంగట్ డిస్ప్లే అయితే పెట్టారు ముంగట్కి. చాలా మేము ఇక్కడ చూపెడతాను అయితే లోపలికి వెళ్తున్నాం. మనకైతే ఇంకా రెడీ అయితే ఇంకా కాలేదు పీసులు అయితే. మనకి చూడవచ్చు విగ్రహం అయితే మొత్తం. ఇగో పక్క ముందు అయితే మనకైతే మొత్తం 4 గుర్రాలు వచ్చినాయి. అండ్ అలాగే పైన స్టేషన్ వచ్చింది. ఇంకా బ్యాక్ డ్రాప్ ఆచు అయితే మనకైతే మస్తు ఆచు మాత్రం. విగ్రహం కూడా కలరింగ్ అయితే దాదాపు వేరే అయితే విగ్రహం అయితే ఉంది. రోజు మన విగ్రహం మొత్తం ఒకసారి అయితే పైన బొట్టు కానీ కలరింగ్ మాత్రం వేరే ఉంది. కలరింగ్ మాత్రం విగ్రహం చూడవచ్చు మనకైతే. ఇక్కడ ఇంకో విగ్రహం సేమ్ అదే కానీ మన కలరింగ్ అయితే ఇంకేం కాలేదు. చూడవచ్చు మనకి సేమ్ విగ్రహం ఇది కూడా సేమ్ ఇటువంటి విగ్రహం. ఇక్కడ చూసిన విగ్రహం అయితే సేమ్ ఇదే విగ్రహం ఇక్కడ కూడా ఉంది. మన ఇక్కడ చూసి మనకైతే కింద అయితే ఏనుగు వచ్చింది, అలాగే పైన దేవుడు చూస్తే మన విగ్రహం అయితే హైలైట్ ఉంది. ఒక విగ్రహం అయితే చూడవచ్చు మనకి. ఇక్కడ దేవుడు అయితే మంచిగా కూర్చొని ఉన్నాడు ఇక్కడ. అలాగే ఇక్కడ ఇంకో విగ్రహం చూడవచ్చు మనకైతే సేమ్ సిచ్యువేషన్ మోడల్ విగ్రహం మొత్తం హైలైట్ ఉంది. మా పక్క అయితే ఇక్కడ సింహాలు వచ్చినాయి మనకి. సింహాలు మధ్యలో విగ్రహం, అటు సింహాలు 2 సింహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సేమ్ విగ్రహం అది కూడా, కానీ గొప్ప కూర్చున్నాడు అంతే ఇక్కడ. పెద్ద భారీ ఎత్తున విగ్రహం అయితే ఉంది ఇక్కడ. మనకైతే 22 ఫీట్ల వరకు అయితే విగ్రహం ఉంటుంది. ఇంకా పైన గిరడం మొత్తం రాలేదు. ఆ పైన వస్తురా మహాలక్ష్మి దేవత. అండ్ అలాగే మనకి ఇక్కడ విగ్రహం మాత్రం హైలైట్ కనబడుతుంది. చూస్తారు ఎట్లుందో విగ్రహం మాత్రం. భారీ ఉంది విగ్రహం మాత్రం. మీకు అర్థం చేసుకోవచ్చు ఆల్రెడీ 22 ఫీట్ల అంటే పెద్ద ఉంటుందో. కలరింగ్ కానీ ఏదైనా హైలైట్ ఉంది ఇక్కడ. అట్నే చూసుకోండి మనకి ఇక్కడనైతే మనకి నరసింహస్వామి వచ్చింది ఇక్కడ మనకి సైడ్లో కొంట. చూసారు ఎట్లా విగ్రహం అయితే భారీ ఉంది విగ్రహం మాత్రం. ఇక్కడ ఇంకో విగ్రహం మనం చూడొచ్చు. ఇంకా బ్యాక్ డ్రాప్ మాత్రం హైలైట్ అది ఎట్లుంది కదా. ఇక్కడ ఇంకా విగ్రహం హైలైట్ ఏంటంటే ఇక్కడ మనకి ఫేస్ మాత్రం ఏనుగు లెక్క వస్తుంది. అలాగే బాడీ మాత్రం ఇంకా డిఫరెంట్ కలర్ ఉంటుంది ఇక్కడ. చూసారు ఎట్లుందో విగ్రహం డిఫరెంట్ ఉంది. ఇక్కడ ఇంకో విగ్రహం చూడొచ్చు మనకైతే. ఆయన శివుడు, పార్వతి. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ మాత్రం మస్తు ఉంది. విగ్రహం సింపుల్ ఉన్నాడు కూర్చొని. చూసిరా ఇక్కడ ఇంకో విగ్రహం చూడొచ్చు. కింద మాత్రం హైలైట్ ఇచ్చారు మనకి. ఇక్కడ మొత్తం ఇట్లా గడ్డ లెక్క ఉంది. సేమ్ గట్టినే ఉంది సేమ్ సైజు. కింద ఆటనే కమలం పువ్వు. అండ్ అలాగే విగ్రహం మాత్రం ఒక సైడ్కి అయితే కూర్చొని ఉన్నాడు. చూసినట్టుంది విగ్రహం మాత్రం చూడండి. ఇంకో పెద్ద విగ్రహం అయితే ఉంది ఇక్కడ. ఇవన్నీ డిస్ప్లే విగ్రహాలు అంతే. ఇంకా మనకి విగ్రహాలు అయితే ఇంకా రెడీ అవుతున్నాయి. ఇంకా అన్ని విగ్రహాలు మొత్తం చూపెడతాం మీకైతే. ఒకసారి బ్యాక్ వెళ్దాం. ఇలా విగ్రహాలు ఇంకా రెడీ అయితే అవుతున్నాయి. పెద్ద విగ్రహాలు అవుతున్నాయి ఇక్కడ. చూస్తారా భారీ పెద్ద విగ్రహాలు అవుతున్నాయి. దాదాపు 22 ఫీట్ల వేరుకున్నాయి. మన పైన టాప్ అంటట్టు ఉంది ఒక విగ్రహం చూస్తే. ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ వర్క్ అయితే మొత్తం కాలేదు. ఇలా చూస్తారా ఈ గొప్ప చైలు అయితే ఇక్కడ ఉన్నాయి మనకైతే. అలాగే తొండం ఇట్లా ఇంకా చైలు ఇంకా అటాచ్ ఏం చేయలేదు ఇక్కడ మనకైతే. చూసిరా బొప్ప మాత్రం 22 ఫీట్ల విగ్రహం అంట. హైలైట్ ఉంది. ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదు. వర్క్ అయితే నడుస్తుంది. ఇంకా ఓన్లీ డిస్ప్లే అయితే అక్కడ పెట్టారు మనకైతే రెడీ చేసేసి. ఇక్కడ చూస్తారా మనకైతే ఇక్కడ
విగ్రహం ఒక విగ్రహం అయితే ఇక్కడ కూడా కలరింగ్ అయినాయి. జస్ట్ కలరింగ్ అయితే మొత్తం కాలేదు, ఇంకా జస్ట్ ఓన్లీ వైట్ పెయింటింగ్ అయితే వేసారు మనకి. ఇక్కడ చూసి రైట్లో ఉందో విగ్రహం ఒక్కొక్కటి భారీ అంటే భారీ ఉన్నాయి. ఇంకా లోపల కలరింగ్ అయితే ఇంకా అవుతున్నాయి మొత్తం. అసలు ఒక్కొక్క విగ్రహం అయితే మొత్తం మైండ్ అవుట్ అవుతుంది. ఒక విగ్రహం చూస్తాను అయితే అంత పెద్దగా ఉన్నాయి. ఇక్కడ చూసిరా మన ఊళ్ళో విగ్రహం ఎంత పెద్దగా ఉందో. సేమ్ ఇందాక మిగిలిపోయిన బయట సేమ్ అదే విగ్రహం, కానీ కలరింగ్ అయితే ఇంకా మొత్తం కాలేదు. ఇంకా దాదాపు కలరింగ్ అయితే మొత్తం వర్కింగ్ లో నడుస్తుంది. చదువు ఎంత మనకి వీడియో ఇంతే మరి. స్టే ట్యూన్ అయిపోయి తెలుగు వ్లాగ్స్.